హంపి విజయనగర సామ్రాజ్య వైభవానికి, సాంస్కృతిక, వాస్తు, శిల్పకళకి నిదర్శనంగా నిలిచిన ఒక ప్రాచీన భారతీయ నగరం. హంపి ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని అని మనలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. హంపి నగరం 14-16వ శతాబ్దాల మధ్య విజయనగర సామ్రాజ్యపు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. దాదాపు 10,000 కంటే ఎక్కువ ఎకరాల్లో వ్యాపించి ఉన్న హంపి శిథిలాల్ని మనం పరిశీలిస్తే మనకి అనేక దేవాలయాలు, రాజభవనాలు, మార్కెట్లు, ఇంకా ఎన్నో నిర్మాణాల ఆనవాళ్లు కనిపిస్తాయి. ముఖ్యంగా విరూపాక్ష ఆలయాన్ని దర్శించిన, విఠల ఆలయాన్ని చూసిన, లోటస్ మహల్, రాజభవనం ఇలాంటి నిర్మాణాలను చూసినప్పుడు ఈ నిర్మాణాలు కాలంలో మనల్ని వెనక్కి తీసుకెళ్తాయి. విరూపాక్ష, విఠల దేవాలయాల మధ్య ఉండే నిర్మాణాలను మనం పరిశీలిస్తే అవి అప్పటి కాలంలో మార్కెట్లు అని మనం తెలుసుకున్నప్పుడు విజయనగర సామ్రాజ్యంలో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చిన్నప్పుడు మనకు చెప్పేవారే, ఆ విషయాలు గుర్తొస్తాయి. ఈ ప్రాంతంలో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. హంపీకి మనం వెళ్తున్నప్పుడు దారిలో చాలా ప్రకృతి కనిపిస్తుంది. అలాగే హంపి చుట్టూ పగిలిన ఎన్నో కొండలు కనిపిస్తాయి. ఆ పగిలిన కొండలను చూస్తే ఒకప్పుడు ఏ టెక్నాలజీ లేనప్పుడు కొండల్ని ఎలా పగలగొట్టారో, ఇక్కడి నుంచి ఈ రాళ్ళని, బండల్ని ఆలయ నిర్మాణాలకి, భవన నిర్మాణాలకి ఎలా పంపించారో అని తెలుసుకోవాలనే ఒక ఆసక్తి మనలో తప్పకుండా కలుగుతుంది. మరి ఇంత వైభవాన్ని చూసిన హంపి నగరానికి ఏమైంది అంటే 1520లో శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ని చిత్తుగా ఓడించిన తర్వాత, శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అంటే 1565లో 4 వంశాల ముస్లిం రాజులు ఆదిల్ షా నేతృత్వంలో తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించారు. ఆ తర్వాత గెలిచిన డెక్కన్ సుల్తాన్లు హంపీపై దాడి చేసి హంపి నగరాన్ని విస్తృతంగా దోపిడీ చేసి అపార సంపదని దోచుకున్నారు. ఎన్నో అమూల్యమైన కళాఖండాలని దోచుకుని ఆలయాల్ని, రాజభవనాల్ని, నిర్మాణాలని ధ్వంసం చేశారు. ఆ విధ్వంసపు ఆనవాళ్లు నేటి హంపీలో స్పష్టంగా మనకు తెలుస్తాయి. ఇంత నాశనం జరిగినప్పటికీ హంపి యొక్క నిర్మాణ మరియు సాంస్కృతిక వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారుల్ని, పురావస్తు శాస్త్రవేత్తల్ని, అలాగే ఎంతోమంది సందర్శకుల్ని కూడా ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉంది. హంపి యొక్క అసాధారణమైన చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి హంపి 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. యునెస్కో శాసనం హంపిని విజయనగర సామ్రాజ్యం యొక్క అంతరించిపోయిన నాగరికతకు అసాధారణమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్న కఠినమైన గొప్ప ప్రదేశంగా గుర్తించింది. తప్పకుండా హంపి వెళ్ళి చూసిరండి.